నీ కష్టమిది నీ గర్వమిది నువ్వు వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అండ్ ఇది వచ్చేసి టెర్రస్ గార్డెన్ అండి, మిద్దె తోట అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు అయితే ఉన్నాయి. సో ఈరోజైతే నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా పెంచారండి. మిద్దె మీద ఈ విధంగా పెంచడం అయితే చాలా బాగుంది. అండ్ వాళ్ళ ఐడియాస్ కానీ ఈ మొక్కలు కానీ చాలా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి తమలపాకు మొక్క అండి. 2 ఫ్లోర్లు ఎక్కింది, కింద పెడితే పైన టెర్రస్ దాకా వచ్చిందండి. అసలు చాలా తమలపాకులు అయితే ఉన్నాయి చూడండి. ఇదంతా వాళ్ళ మిద్దె తోట. అండ్ తమలపాకులు అయితే మాకు ఏ పూజకు అవసరం ఉన్నా వాళ్ళ దగ్గరే వెళ్ళి తెచ్చుకుంటానమాట. సో అన్నీ, ఇది ఒక క్రీపర్ అండి. అన్నీ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి మందార పువ్వు. అండ్ చాలా బాగా పూసింది వైట్గా. అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ ఫ్లవర్ని చూస్తే. వైట్ అంటే మామూలుగా పీస్కి సింబాలిక్ కదా, సో అలా అనమాట. అండ్ అది వచ్చేసి లిల్లీ అండి. యాక్చువల్గా నేను వెళ్ళినప్పటికీ అప్పుడే ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పూలన్నీ కోసుకెళ్ళారంట. సో నెక్స్ట్ టైము కొంచెం అన్ని పువ్వులు అవి ఉన్నప్పుడైతే చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇప్పుడు కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇది వచ్చేసి గడ్డి గులాబీ అండి. ఇంకా చాలా మొక్కలైతే ఉన్నాయి. తులసి అంటే మామూలుగా దళాలకి యూజ్ చేసుకోవడానికి, అది పూజ చేసుకునేదేమో ఇంటి ముందు పెట్టుకున్నారు. ఇది చూడండి, తోటకూర, అలాగే టమాటా మొక్కలు, ఇంకా మల్లె చెట్టు, ఈ విధంగా చాలా ఉన్నాయండి. అసలు అన్నీ అయితే చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి. అంటే పైన కుండీలలో పెట్టడం ఎలా వాడిపోయి ఉంటాయో అని అనుకుంటాం కదా జనరల్గా, బట్ అన్నీ గ్రీనరీతో చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి సబ్జా మొక్క అండి. ఇది కూడా దేవుడికి పటాలకి పెట్టొచ్చు. ఈ సబ్జా గింజలు మనము ఎండాకాలంలో ఒళ్ళు చలవ చేయడానికి కూడా తాగుతూ ఉంటాం కదా. అండ్ ఇవి గట్టి గులాబీ, ఇవి ఒక కలర్ అనమాట. ఇవి వచ్చేసి వైట్ అండ్ పింక్. ఇంకా అందులోనే ఎంత పెద్దగా అలోవెరా మొక్క అయితే ఎంత బలంగా పెరిగిందో చూడండి. అసలు అన్ని మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది చూడండి, ఈ మందార మొక్క, ఇది కూడా అన్నీ చాలా మొగ్గలు ఉన్నాయి. అదే చెప్పాను కదా, ఎవరో కోసుకెళ్ళారంట అన్నీ. కాస్త ముందు వెళ్తే మనం అన్నీ షూట్ చేయొచ్చేది. అదంతా వచ్చేసి సాయిల్ ప్రిపరేషన్ అండి. అన్నీ అంటే ఇదంతా ఆర్గానికే అనమాట. సో ఈ మిర్చి మొక్కకి ఒక్కదానికే 1/2 kg దాకా వచ్చాయంటండి. తను చెప్తుంటే నేనైతే చాలా షాక్ అయ్యాను. అసలు అప్పుడు తీస్తే బాగుండేది. అండ్ ఇది వచ్చేసి బంతి మొక్క అండి. ఇంకా క్రీపర్స్ కూడా అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వంకాయ మొక్క అండి. ఇది గోచికుడికాయలు కూడా చాలానే కాసాయి. అండ్ వాళ్ళు ఇదివరకు కూడా చాలానే హార్వెస్ట్ చేశారంట అన్నీ. చూడండి, గోరుచిక్కుడు అంటే నేను భూమిలో పెరిగినవే చూశాను, బట్ టెర్రస్ పైన ఇంత బాగా కాయలు కాస్తుందంటే అసలు వండర్గా అనిపించింది. అంటే మనకి ఇలా ఒక ఇండివిజువల్ హౌస్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మనం మొక్కల మధ్యలో ఉంటే కొంచెం ప్లెజెంట్గా కూడా ఉంటుందండి. చూడండి, ఇది వచ్చేసి పసుపు మొక్క. ఇంటికి సరిపడా పసుపు అయితే తీసుకోవచ్చు. ఒక 2-3 కుండీలలో అయితే పెట్టారండి. అవి కూడా పెద్ద పెద్ద కుండీలలో అండి. అండ్ అవి ఒక ఇయర్కి సరిపడా వాళ్ళ ఇంటికి సరిపడా వస్తాయేమో. అండ్ చూడండి, కరివేపాకు మొక్క కుండీలో ఇంత బాగా రావడం అంటే అసలు వండర్గా అనిపించిందండి, మిరాకిల్ అసలు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ పచ్చిమిర్చి కూడా చాలా బాగా కాసింది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే మిర్చి అంట. అండ్ ఇవి వచ్చేసి ఎల్లో కలర్ గడ్డి గులాబీలు అండి. ఇవి నీడకు కూడా పెరుగుతాయి, క్రోటాన్స్ టైప్. అండ్ ఇది చూడండి, లెమన్ మొక్క. ఇంకా మునగాకండి. ఈ మధ్య మునగాకు అందరూ చాలా బాగా వాడుతున్నారు ఇట్లల్లో. వారంలో ఒక 2 రకాల ఆకుకూరలు మారుస్తూ తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఏవైనా ఒక వారం ఒక 2 రకాల ఆకుకూరలు, ఒక వారం ఇంకో 2 రకాల ఆకుకూరలు అయితే బాగుంటుంది.
అండ్ చూడండి ఇది వచ్చేసి అంజీర్ మొక్క, కాయలైతే బాగా కాసాయి. ఇది చూడండి ఈ పువ్వులు ఏవో ఫ్లవర్స్ అంటారండి, అవి శివుడికి అయితే బాగా ఇష్టమంట ఫ్లవర్స్. అండ్ అంజీర పళ్ళు అయితే అసలు భలే కాసాయండి. అండ్ తను బాగా అంటే స్పెండ్ చేస్తారంట ఇక్కడ ఈ మొక్కల పైన. వాటర్ పెట్టడం కానీ, వాటికి తగినంత ఎరువు తయారు చేయడం కానీ. మందార మొక్కలే చాలా ఉన్నాయండి 2-3 చోట్ల. అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి మల్బరీ చెట్టు. అండ్ చూడండి అలోవెరా కూడా అన్నీ బలంగా పెరిగాయి. ఇది వచ్చేసి వామాకు మొక్క. అండ్ చుట్టూతా బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్. ఇది మల్బరీ ప్లాంట్ అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అల్లం మొక్కలండి. చూడండి అల్లం పెద్ద దాంట్లోనే వేశారు, అది కూడా బాగానే వస్తుంది. మీరు ప్రతి పాట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ప్లాంట్ కూడా, ఆ పాట్లో ఉన్న ప్రతి ప్లాంట్ కూడా చాలా గ్రీనరీగా ఉన్నాయండి. చూడండి ఓవరాల్గా చూపిస్తాను. అండ్ మిద్దె తోటలో ఈ విధంగా జామకాయలండి అసలు ఎంత హెల్దీ. జనరల్గా మనం బయట కొనుక్కొని తింటేనే అంటే హెల్దీ అని బయట కొనుక్కొని తింటున్నాము, బట్ అలాంటిది వీళ్ళు మిద్దె తోట పైన ఇది ఎంత జస్ట్ నాకు షోల్డర్ వరకే ఉందండి ఈ ప్లాంట్. అసలు ఇంత చిన్న మొక్కకి ఎన్ని కాసాయో చూడండి. దానికి కింద టబ్బు కూడా కాస్త పెద్ద సైజ్ పెట్టారు, అది నేను వీడియో తీయడం మిస్ చేశాను. అండ్ ఇది రణపాల మొక్క అనుకుంటా. అండ్ నాకు కొన్ని మొక్కలైతే క్లియర్గా తెలీదు, అంటే తెలిసిన వాళ్ళు మీరు అలా రాంగ్ చెప్పారని కామెంట్ చేస్తారు కదా, సో అనుకుంటా అని మాత్రమే చెప్పాను అందుకే. అండ్ ఈ పాట్లో మొత్తము చామంతి మొక్కలు ఉన్నాయి అండి. అలాగే ఇందులో పుదీనా ఉన్నాయండి, ఇప్పుడే వస్తున్నాయి. అది మొత్తం చాలా గ్రీనరీగా ఉన్నాయి. పెద్దదే టబ్ పెట్టారు, వీళ్ళన్నీ మంచి టబ్బుల్లో వాటిల్లో పెట్టారు. ఇది చూడండి అది వచ్చేసి చామదుంప మొక్క అండి. అలాగే మళ్ళీ ఇందులో పసుపు ఉంది, ఇంకా చిన్న చిన్న ఆకుకూరలు ఉన్నాయి. ఇవి చూడండి ఉల్లికాడలు, అలాగే ఇందులోనే పాలకూర, ఇంకా ఇది ఇంకొకటి వచ్చేసి అది పుల్లగా ఉంటుంది చూడండి ఒక ఆకుకూర, నాకు టైంకి గుర్తు రావట్లేదు. సో ఇది వచ్చేసి వినాయకుడికి అలంకరించడానికి గరిక, అలాగే టమాటా మొక్కలు, ఇక్కడ కూడా బంతి మొక్కలు ఉన్నాయండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇవి వచ్చేసి గ్రేప్స్ అనుకుంటా. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ పసుపు మొక్కలు కూడా ఉన్నాయి. చాలా గ్రీనరీగా ఉన్నాయండి అసలు. క్రీపర్స్ కూడా చాలానే పెట్టారు. ఇది చూడండి అంగూరు ప్లాంట్, అలాగే అటువైపు ఏమో కాకరకాయ చెట్టు కూడా ఉందండి, దానికైతే కాకరకాయలు కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి బెండకాయలు, కొన్ని విత్తనాని కోసమని ఉంచారంట. చూడండి అది బాస్కెట్లో కూడా పెట్టారు వీళ్ళు, ఎందుకంటే పెద్దదిగా ఉంటుంది కదా. అలాగే చూడండి ఈ కాకరకాయలు చాలా కాసాయి. కొంచెం అటువైపు ఒకటి ఓపెన్ ప్లాట్ ఉంది అయితే, సో అందులోంచి ఏమైనా పాములు వస్తాయని కొన్ని క్రీపర్స్ అయితే పెట్టలేదంట, కొన్ని మాత్రమే పెట్టారు అని చెప్తున్నారు తను. ఇది వచ్చేసి శంఖపుష్పి అండి, శివుడికి పెట్టడానికి, శివుడికి చాలా ఇష్టం అంట. అలాగే అక్కడ వచ్చేసి దోసకాయ క్రీపర్ కూడా ఉంది. చూడండి అసలు కాకరకాయలు ఎన్ని కాసాయో, నల్ల కాకరకాయలు, కొన్నేమో పండిపోతున్నాయి. చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు అవన్నీ చూస్తుంటే. అసలు నేను ఈ మొక్కలన్నీ కూడా భూమి మీద పెట్టినవి చూశాను, అవి కూడా ఇంత బాగా గ్రోత్ అవ్వనట్టు అనిపించింది వీటితో కంపేర్ చేస్తే. అలాంటిది ఇవి మిద్దె తోట పైన ఎంత బాగా పెరిగాయో. అలాగే డ్రమ్ముల్లో కూడా పెట్టారండి. చూడండి అసలు బెండకాయలు బాగా కాసాయి. ఇవి వచ్చేసి విత్తనానికి ఉంచారట. అండ్ వన్ మోర్ మిరాకిల్ ఏంటంటే గుమ్మడికాయను కూడా, మనం బతుకమ్మకి వాడే గుమ్మడి పూలను కూడా తను టెర్రస్ గార్డెన్లో పెట్టారు. అసలు చాలా బాగా వచ్చాయండి. ఆల్రెడీ పూలు పూస్తున్నాయి, ఇంకా దసరా సీజన్ రాలేదు అయినా కానీ పూసేస్తున్నాయి. మరి అప్పటి వరకు ఏం పూస్తాయో. సో ఇవి చూడండి అసలు ఎంత ఏపుగా పెరిగాయో అసలు. ఈ బెండకాయలు అయితే భలే ఉన్నాయండి. ఇవి వచ్చేసి కందగడ్డ అంటామండి మేము, స్వీట్ పొటాటోని. సో ఆ స్వీట్ పొటాటో మొక్కలంట ఇవన్నీ. చూడండి తీగలు అవన్నీ సంచుల్లో పెట్టారు, మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో. అండ్ ఇందులో అగైన్ మళ్ళీ పసుపు ఉంది. అండ్ ఇవి వచ్చేసి గోంగూర అంట. అండ్ నెక్స్ట్ ఇవేమో చెరుకు గడలండి, అసలు లేని మొక్కలే లేవు, చాలా బాగా కలెక్ట్ చేశారు వీళ్ళు. అండ్ చూడండి ఇందులో కూడా మళ్ళీ పసుపు.
అయితే చెరుకు గడలు కూడా మిద్దె తోటలో పెడుతున్నారు వీళ్ళు. అసలు చాలా గ్రేట్ అండి. అన్నీ కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. సో, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా అంత బాగా ఉంది. అండ్ ఎంత టైమ్ స్పెండ్ చేసి బాగా పండిస్తున్నారు అన్ని పంటలు కూడా. అండ్ ఇవొచ్చేసి తిన్న మామిడికాయ పిక్కలంట వాళ్ళు చెప్తున్నారు. అందులో ఏస్తే పెరిగాయంట. అండ్ అగైన్ ఇక్కడ గోరుచిక్కుడుకాయ. వీటిని కొంతమంది గోకరకాయ అని కూడా అంటారు. సో, అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. అలాంటిది మిద్దె మీద ఇన్ని తోటలు, ఇన్ని కూరగాయలు పండిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. అలాగే ఇది చూడండి, ఇది బెల్ ఫ్లవర్స్ అంటారు కదా, యెల్లో కలర్‌వి అదనమాట మొక్క. సో, ఇంకా ఇంటి ముందేమో వాళ్ళ ఇంటి ముందు ఈ విధంగా మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నారు. అండ్ బాగా డెకరేట్ చేసుకున్నారు. సో, చాలా బావుందండి వీళ్ళ ఇల్లు. అండ్ ఈ తమలపాకు ఒకటి అయితే చూడండి అసలు ఎంత బాగా పైదాకా పెరిగింది. చాలా బాగా పెరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇదంతా చూస్తుంటే. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ సో, ఇదండి ఇవాల్టి మన వీడియో. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ కూడా చేయండి. అండ్ కింద కూడా సైడ్‌కి ఈ విధంగా చిన్న చిన్న మొక్కలైతే పెట్టారు. ఇది చూడండి, ఇదొచ్చేసి మల్లెపూల మొక్క, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్, అలాగే అటు అరటి మొక్క కూడా పెట్టారండి. అండ్ అటు పక్కన అపార్ట్మెంట్ ఉంది వాళ్ళ ఇంటి పక్కనే. అలాగే చూడండి ఈ బుజ్జి మేక కూడా ఉంది ఆ మిద్దె తోటలో. ఎంత బాగా ఉందో చూడండి. దీనికి మామూలుగా వాటర్ పట్టిస్తున్నారు. ఈ మేక కూడా టెర్రస్ గార్డెన్‌లో ఉండేసరికి మొత్తం విలేజ్ వైబ్స్ లాగా అనిపించింది. సో, ఇదండి ఇవాల్టి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.